Please subscribe to 7 Media. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, మార్నింగ్ నుంచి టోటల్గా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి పొద్దు నుంచి కష్టపడిన ప్రతి ఒక్కరికి బ్యాక్లో ఉండి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది, చూశాను, సాంగ్ సూపర్గా ఉంది. అండ్ ఈరోజు గురు పౌర్ణమి, మంచి రోజు పిలిచారు, మంచి రోజు పెట్టుకున్నారు. డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలేకపోయినాను. నేను గురువులుగా భావించే వాళ్ళకి నాకు అవకాశం దొరికింది ఈ సందర్భంగా వాళ్ళకి చెప్పడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గురువుగా భావించే ప్రభుదేవ్ మాస్టర్ గారికి, ప్రభు సార్, గురు పౌర్ణమి శుభాకాంక్షలు సార్. అండ్ అలాగే మేమందరం గురువుగా భావించే ప్రభు సార్ అండ్ అలానే చిరంజీవి సార్ గారికి, డాన్స్ అంటే చిరంజీవి సార్, సో గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే మా గురు చిట్టిబాబు గారు నాకు డాన్స్ నేర్పించిన నెల్లూరులో, ఆయనకి కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ సాంగ్ డాన్సర్గా నన్ను గుర్తించి నన్ను తీసుకొని డాన్సర్గా నన్ను వర్క్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే నేను ఈ స్టేజ్లో ఉండడానికి నేను గురువుగా భావించిన, చాలా నేర్చుకున్న ఆయన దగ్గర. సో టేకింగ్ వైజ్ కానీ, డాన్స్ కానీ, ఎలా తీయాలి ఏంటని, ఒక సాంగ్ని ఎలా కొత్తగా తీయాలి అని నేర్చుకున్న నా గురువు, ఇన్స్పిరేషన్ తీసుకున్న గురువు రాజమౌళి గారికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ అలాగే నేను ఎవరి దగ్గర అయితే పనిచేశాను డాన్సర్గా, అందరికీ చాలామంది ఉన్నారు, అశోక్ రాజ్ మాస్టర్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు, పేర్లు గుర్తు రావట్లేదు. బట్ ఆల్ మాస్టర్స్, నేను ఎవరి దగ్గర అయితే హైదరాబాద్కి వచ్చి డాన్సర్గా వాళ్ళ దగ్గర వర్క్ చేసి వాళ్ళ దగ్గర ఏమైతే నేర్చుకున్నారో వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్ అందరికీ. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, ఈరోజు మెయిన్ మ్యూజిక్ మనం ఎంత బాగా రాసినా దాన్ని ఏమంటారు, దాన్ని కరెక్ట్గా వినసొంపుగా ట్యూన్ చేయాలి. సో ఫస్ట్ ఆ ట్యూన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్కి కంగ్రాచులేషన్స్. కళ్యాణ్, కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఎంత గొప్పగా మనం చేసినా ఎక్కడో ఒక చిన్న మెలోడీ అనేది ఇలాంటి సాంగ్స్లో చిన్న అలా ఎక్కడో ఒక దగ్గర వస్తే అది ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది. అది ఉంది దీంట్లో. సో మీరు సక్సెస్ అంటే ఫస్ట్ వినంగానే నాకు బాగా అనిపించింది. సో కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే రైటర్ సురేష్ గారు, బాగుంది లిరిక్స్, ఆల్ ది బెస్ట్. ఇలాంటి మరెన్నో సాంగ్స్ రాయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ డిఓపి చాలా చక్కగా మీరు దాన్ని, అరుణ్ గారు బాగా చేశారు. నాకు లాస్ట్ ఏదో లెగ్ స్టెప్కి ముందు ఇంకొంచెం ముందు లిరిక్స్ మీద ఫుల్ డాన్స్ చేసి కెమెరా ముందుకి వెనక్కి పోయింది, అది ఆ బ్లాక్ అదంతా చాలా బాగుంది. బాగా చేశారు, ఫ్రేమింగ్ బాగా చేశారు. గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ చాలా బాగా చేశావు, కాలు మొక్కకాయ బాబు, సూపర్ చేశారు. నాకు బాగా నచ్చింది. ఆ లాస్ట్ స్టెప్ చాలా బాగుంది, ఎండ్లో చేసుకుంటూ వచ్చారు కదా, అది చాలా బాగా కంపోజ్ చేశారు. అది పెద్ద హీరోలు కానీ చేసి ఉంటే థియేటర్లో క్లాప్స్ పడిపోతాయి. సూపర్ ఉంటుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఈ ప్రపంచం నుంచి 70 mm స్క్రీన్ మీద మీరు రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే. అండ్ మీతో పాటు కష్టపడిన కొరియోగ్రాఫర్తో పాటు కష్టపడిన అసిస్టెంట్స్కి, అలాగే డాన్సర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. సో అది ఇంకేమంటారు, సాయి మా తర్వాత చెప్తా. వీళ్ళందరికీ మెయిన్ మనం ఏం చేయాలన్నా కూడా కాసులు కావాలి. ఓకే, సో కాసులకి అంటే అంత ఈజీ కాదు ఒక అంటే డబ్బు పెట్టడం ఒక దాంట్లో అనేది. సో తను ఏదో కొరియోగ్రాఫర్గా లేదంటే డీలో ఏదో కొరియోగ్రాఫర్ అండ్ ఇంకేదో అనుకుంటే కట్ చేస్తే నేను ప్రొడ్యూసర్ సార్ అంటున్నాడు. నాకు సో ప్లీజ్ కమ్ సార్. మీరందరూ ఇట్లా ఒక సాంగ్ని ఇంత గ్రాండ్గా తీసి, అంటే సినిమా సాంగ్ లాగా తీయాలి,
ఇందాక అన్నారు ఫోక్ ప్రపంచంలో నుంచి ఇంత ఇంత హైట్స్కి సినిమా సాంగ్ లాగా. ఫోక్ ప్రపంచం అంత తక్కువ ఏం కాదు సార్. అది సినిమా సాంగ్ల కంటే ఎక్కువ. చూస్తుంటే 700 మిలియన్లు అంట, 800 మిలియన్లు అంట, 900. దాన్ని చూస్తుంటేనే అసలు మాకు అనిపిస్తుంది మనం కూడా ఇవన్నీ పక్కన పెట్టి అది చేద్దాం అనిపిస్తుంది. నేను కూడా ఒక సాంగ్ చేసి ఆ సాంగ్ ప్రొడ్యూస్ చేసి 4 సాంగ్లు చేద్దామని. సో ఎనీవే, ఫోక్ సాంగ్స్ ప్రపంచంలో అదొక డిఫరెంట్ సాంగ్ వస్తే నాకు అది మనం ఎన్ని సాంగ్స్ విన్నా కూడా మన నేటివిటీకి వచ్చేసి వినే లోపల అది మనకు చాలా మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. సో ఇప్పటివరకు చేశారో లేదో నాకు తెలియదు. ఇలాగా ఈ మన ఫోక్ సాంగ్స్కి ఏమైనా అవార్డులు ఇచ్చారా సార్ ఇప్పటివరకు? ఇచ్చారా? వచ్చారా? మామూలుగా ఇప్పుడు సైమా, ఫిలింఫేర్ అలాగా ఓకే. కేటగిరీ క్రియేట్ చేయలేదు. ఓకే. నా ఈ సందర్భంగా ఇది అవుతుందో లేదో తెలీదు. ప్రొడ్యూసర్స్కి, గవర్నమెంట్కి, వీళ్ళందరికీ అపీల్ చేస్తున్నాను. ఈ ఫోక్ సాంగ్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా ఒక అవార్డ్ ఫంక్షన్స్ పెట్టి ఈ టాలెంట్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళని, ఇంత బాగా డాన్స్ చేసే వాళ్ళని, ఇంత బాగా కొరియోగ్రఫీ టెక్నీషియన్స్ అండ్ ఆర్ట్ ఇంత బాగా చేసే వాళ్ళకి కూడా అవార్డులు ఇస్తే, మనం డబ్బులు ఎంత సంపాదించాం లేదు పక్కన పెడితే అవార్డులు ఇస్తే అది వేరే, అది మనస్తృప్తి చాలా బాగుంటుంది. సో అలాగా ఈ ఫోక్ ఇండస్ట్రీలో కూడా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానించుకుంటే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్. అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు. బట్ గవర్నమెంట్, ఎందుకంటే మన నేటివిటీ కాబట్టి, సో తెలంగాణ ఫోక్ కానీ ఏదైనా కూడా, బట్ మన నేటివిటీకి సంబంధించిన సాంగ్స్ కాబట్టి వాటికి అవార్డు లాంటిది ఏదైనా పెట్టి వీళ్ళ టాలెంట్ని గుర్తించి వీళ్ళని ప్రపంచానికి తెలిపిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు, చాలా టాలెంట్ ఉన్నారు, చాలా టాలెంట్ ఉంది అందరి దగ్గర. సో అలాగా మీరందరూ ముందుకు వచ్చి ప్రొడ్యూస్ చేసి మా సాంగ్స్ని కొంచెం మంచి ఈ ఇండస్ట్రీలో కూడా ఒక మంచి పొజిషన్ తీసుకుని వస్తుంది. అందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మా మాస్టర్స్ అందరికీ ఇక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా పొలాకి నాకు ఎప్పుడు చెప్పుకోవడానికి రాలేదు పొలాకి గురించి. అంటే ఎక్కడ నేను ఎక్కడ మీ ఇద్దరం కలవలేదు. నేను, శేఖర్ అన్న అండ్ అలాగే గణేష్ అన్న, రఘు మాస్టర్ గారు మేమంతా చేస్తున్న టైంలో మా తెలుగు అంటే TFTDD నుంచి, అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి, అంటే మోడర్న్ డాన్సర్స్ యూనియన్ నుంచి ఇంకొకరు టక్కని ఒకరు మెరిశారనమాట. ఆ మెరిసిందే పొలాకి విజయ్. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అందరు రావాలి, కొత్త టాలెంట్స్ రావాలి, అప్పుడే మజా ఉంటుంది. అంటే ఓన్లీ ఒక్కడనే పెరిగిస్తే బాగుండదు. 4-5 పెరిగిస్తూ ఉంటే వీళ్ళు ఫాస్ట్ మనం కూడా పరిగెయాలని. సో ఒక స్పోర్టివ్గా ఉంటుంది. బట్ పొలాకి నిజంగా చెప్తున్నాను, దీని గురించి ఎప్పుడు మీకు తెలుసో తెలీదు, అంటే ఎక్కడ చెప్పారో తెలీదు. తన కార్డు తీసుకున్న తర్వాత చాలా స్ట్రగుల్స్ తిను అనుభవించాడు. అంటే హైట్ తక్కువ ఉంది అని చెప్పి, సారీ బ్రదర్, ఇలా ఏమనుకోవద్దు, అంటే నువ్వు పడిన బాధ చెప్పాలని అంతే తప్పలేదు. అంటే ఎక్కడ హీరోలు పక్కన పెట్టలేము అలా ఇలా అని చెప్పి, చాలా టాలెంటెడ్, సూపర్ టాలెంటెడ్, డాన్స్ బాగా ఆడతాడు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు, అంతా బాగుంటుంది. కానీ ఎక్కడ సాంగ్స్ ఇచ్చేవాళ్ళు కాదు, అంటే డాన్సర్గా చెప్పేవాళ్ళు కాదు. అట్లా 2-3 ఇయర్స్ బాగా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ బాగా కష్టపడి నా రిహార్సల్ దగ్గరికి వచ్చాడు. నేను సరే అని చెప్పి రిహార్సల్ దగ్గర కూర్చున్నాడు. మాస్టర్ మీకు కొరియోగ్రఫీ బాగుంటుంది, అలా బాగుంటుంది, నేను చాలా నేర్చుకుంటున్నాను. నాకే రాదు బాబు, నేనే నేర్చుకుంటున్నాను అన్నట్టుగా అలా సరదాగా కూర్చొని మాట్లాడుతూ తర్వాత నేను కొరియోగ్రాఫర్ అవుతానని టక్కని కొరియోగ్రాఫర్ అయినారు. నాకు బాగా అనిపించింది. అంటే నాకు ఏమీ లేదు అని చెప్పి నాకు ఎవరు చెప్పట్లేదు, బ్యాక్ వెళ్ళిపోకుండా తను నేను చేయగలను అని చెప్పి
తను కష్టపడి తన కష్టాన్ని ఏమంటారు, తన కష్టాన్ని చెమట రూపంలో అంటే బ్లడ్ని చెమట రూపంలో చెందించి బయటికి తీసుకుని వచ్చి టాలెంట్ని బయటికి తీసుకుని వచ్చి ఈరోజు బన్నన్న కానీ లేదంటే మెయిన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి సార్కి కొరియోగ్రాఫ్ చేశారు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చిరంజీవి సార్ కొరియోగ్రాఫ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. నీ కష్టానికి ఫలితం దొరికింది అండ్ చాలా కష్టపడి వచ్చిన అబ్బాయి. సో అది మన TFTDలో ఉండటం చాలా గర్వకారణం. అండ్ అలాగే మన చాలామంది మాస్టర్స్ కూడా వచ్చారు. రేవంత్ మాస్టర్ ఈ మధ్యన ఒక సాంగ్ చేశారు, ఇది వైరల్ అయ్యారని చెప్పి ఇంకొక అబ్బాయి. అండ్ మన వాళ్ళు జిత్తు, తర్వాత బాబీ, శిరీష్ చాలామంది ఉన్నారు. అండ్ అలాగే మా వాళ్ళు ఉన్నారు, ఇంకా మా వాళ్ళు రన్లో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి పొజిషన్కి వస్తారు. అండ్ అలాగే ఇప్పుడు ఆటా సందీప్ గారు వచ్చారు. సో హీఈస్ ఆల్సో మంచి పొజిషన్లో చిరంజీవి గారికి కొరియోగ్రాఫ్ చేశారు. ఇది మహేష్ ఉన్నాడు, తిని కూడా కొరియోగ్రాఫర్ నా దగ్గర వర్క్ చేశాడు, చాలా సంవత్సరాలు వర్క్ చేశాడు. ఇప్పుడు కొరియోగ్రఫీగా అయ్యి కొంచెం ముందుకు వెళ్తున్నారు. సో ఖచ్చితంగా మీరందరూ బాగుండాలి, మంచి పొజిషన్స్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఎప్పుడు దొరకలేదు ఇట్లా మీ ముందు మాట్లాడడానికి, ఈ అవకాశం తీసుకున్నాను. సారీ దీనికి వచ్చి వీళ్ళ గురించి మాట్లాడాను. బట్ గురు పౌర్ణమి కాబట్టి మనం ఏదో ఒక గురు ప్లేస్లో ఉండి మాట్లాడాను అంతే, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. అండ్ శర్వరి గారు బాగా చేశారు. మీ లుక్స్ అండ్ మీ స్మైల్, మీరు ఎంతవరకు మీకు అంటే తనే లాగేసే డాన్స్ మొత్తం మీకు ఏం ఇవ్వకుండా, బట్ మీరు ఎంతవరకు చేశారో అంతవరకు చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్, సూపర్. నేను చూడలేదు సార్. అండ్ ఇంకెవరున్నారు సార్? మీ గురించి చెప్పారు, మీ బొంబాయికి రాండి సార్, ఎంత సంపాదించారు రండి సార్. ఫస్ట్ నాకు ఆ సాంగ్ ఫస్ట్ చూడగానే ఎంత మంచి సాంగ్ ఇక్కడ పెట్టారంట బాబు, మూవీలో పెద్ద హీరో కానీ పెట్టంటే ఎక్కడికో వెళ్ళిపోయేది సాంగ్. అండ్ కొరియోగ్రఫీ కూడా సూపర్ కొరియోగ్రఫీ బాగా, నాకు తెలియదు కానీ శేఖర్ వైరస్ చాలా అసలు సూపర్ కొరియోగ్రఫీ. నేను ఎన్నిసార్లు విన్నాను ఆ సాంగ్, ఎన్నిసార్లు నేను థ్యాంక్ యూ. ఓకే, మన దగ్గర మన అబ్బాయి అనమాట, లవ్ దెబ్బ చేశాడా, అందుకే బాగా. అండ్ సూపర్ నిజంగా మీ ఆ సాంగ్ మాత్రం అంటే ఎప్పుడు సందర్భం రాలేదు నాకు. అండ్ తను కూడా దాంట్లో చేసిన ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. మీ ఇద్దరు కెమిస్ట్రీ సూపర్ ఆ సాంగ్లో, సూపర్ సూపర్ సూపర్. దీని గురించి మాట్లాడిన తర్వాత అంటే ఎంత బాగా వచ్చినాయా చెప్పకూడదా? సరే ఓకే, నేను పని చేద్దాం, నేను ఫ్రీగా డాన్స్ ఆడతా, నేనే కొరియోగ్రాఫ్ చేస్తా, నేనే చేస్తా 50-50 ఫ్రీగా చేస్తా, ఏమొచ్చినా దాంట్లో. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇలాంటి బొంబాయి సాంగ్స్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బాబు సూపర్ గుడ్. అండ్ అందరు అయిపోయినట్టుగా దా అబ్బాయ దా. నువ్వు అంటే చెప్పకూడదు కానీ ఈ ఫోక్ ఇండస్ట్రీస్ దాంట్లో నువ్వు ఒక చిన్న బన్నెన్ లాగా, అల్లు అర్జున్ లాగా నువ్వు. సీరియస్, ఎందుకంటే ఆ చిన్న కలరింగ్ వేసుకొని చిన్న బట్టలు వేసుకొని అంటే చాలా కాన్ఫిడెన్స్, అంటే నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు. నేను అంటే బుట్టుబొమ్మ సాంగ్ చేశాను కదా, నాకు ఎందుకు అనిపించింది అంటే ఇది చూసినప్పుడు బుట్టుబొమ్మ సాంగ్ కూడా చేసినప్పుడు దాంట్లో కూడా బన్నెన్ ఎక్కువ డ్రెస్సులు వేసుకోలేదు, సింపుల్గా షర్ట్, చిన్న ప్యాంటు, చిన్న పైకి వైట్ షూ, అంతే. ఎక్కువ ఎంజాయ్ చిన్న లైట్ హెయిర్ స్టైల్ అంతే. తనకు కూడా ఒక చిన్న ఫ్రాక్, ఇదంతా త్రివిక్రమ్ సార్ క్రియేటివిటీ. బట్ చెప్తున్నా అంటే అంత సింపుల్గా చేశాను. నాకు దీన్ని చూడగానే చేస్తుంటే నాకు అరే బలి చేస్తున్నాడు సేమా నాకు అలా అనిపించావు అనమాట. సో అంటే అది బ్లెస్సింగ్స్ అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే వాళ్ళందరూ అది ఒక మెగా కుటుంబం నుంచి వచ్చి చిరంజీవి సార్ దగ్గర చాలా నేర్చుకొని అవన్నీ కూడా వాళ్ళు ఓన్గా చేసుకొని వాళ్ళలో నుంచి ఓన్ టాలెంట్ తీసుకొని వాళ్ళకంటే ఒక బ్రాండ్ వేసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోవటం తప్పలేదు. ఓకే, సో అలా మనస్ఫూర్తిగా చెప్పాను నిజంగా. నువ్వు అలా కనబడ్డావు టక్కన, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్టర్ మీ దగ్గర నుంచి అవార్డు వస్తుందని. అంటే బుట్టబొమ్మ సాంగ్ అనేది అది ఒక పాన్ ఇండియా సాంగ్,
ఆ సాంగ్ని మీరు చేయడం అండ్ దానికి మీరు నేషనల్ అవార్డు రావడము అండ్ దానికి మీరు కంపారిజన్ చేస్తూ అసలు నేనైతే అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్టర్. అంటే అలా అనిపించిందని మీరు స్వయంగా చెప్పడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే నిజంగా నువ్వు అంత బాగా ఎంజాయ్ చేస్తున్నావు అనమాట సాంగ్ని. నువ్వు ఆ సాంగ్ కానీ ఇప్పుడు చూసిన సాంగ్లో కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నావు, అంటే డాన్స్ చేస్తున్నావు, పాడుతున్నావు. నాకు తెలిసి ఎందుకు బాగా అనిపించింది అని అంటే నువ్వు ఓన్గా పాడావు కాబట్టి బాగా అనిపించింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. ఆ ఫీల్ ఎందుకు దొరికిందంటే మీరు ఓన్గా పాడారు కదా, సో దానివల్ల తొందరగా ఫీల్ అయినారు అనిపించింది నాకు, అంతే. బట్ సూపర్, డాన్స్ బాగుంది, ఎక్స్ప్రెషన్ బాగుంది, మీ సింగింగ్ బాగుంది, సూపర్. ఆల్ ది బెస్ట్. మీరు కూడా బుల్లి తెరకే కాకుండా 70mm మీద హీరోగా నిలబడి ఒక మంచి హీరోగా నిలబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మీ బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ మాస్టర్. రావాలి, అందరు రావాలి. చిన్న చిన్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి కదా, సో అలానే మీకు కూడా ఒక మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ అలాగే అంతేగా వెంకీ మాస్టర్ ఒక్క నిమిషం, జస్ట్ సారీ మాస్టర్, మర్చిపోయాను. యా అంటే ప్రాక్టీస్లో మాస్టర్, అంటే మాస్టర్ నాకు లిటరలీ నాకు ఆ టైం వరకు తెలీదు. నన్ను దగ్గర తీసుకొని నేను చేస్తున్నప్పుడు రాము బ్రో ఇలా కాదని చెప్పి చిన్న చిన్న మూవ్స్ కూడా ఇంత క్లియర్ కట్గా నాకు చూపించాడు మాస్టర్. అంటే లిటరలీ నాకు ఈయన చెప్తున్నాడు మీరు కనిపించారు మాస్టర్, లిటరలీ. లేదు, రీసెంట్గా మనోడు కూడా మన యూనియన్ కార్డ్ తీసుకున్నారు కదా, సూపర్, వెరీ గుడ్. అదే రీసెంట్గా కొరియోగ్రాఫర్ అయినారు, సో ఆల్ ది బెస్ట్. మీకు కూడా బాగుంది, అంతా బాగుంది, సూపర్ ఉంది. ఎనీవే మొత్తానికి ఇది తెలంగాణ ఫోక్ దాంట్లో ఒక చిన్న బుట్టు చేసావు, అంతేనా? నువ్వు ఇంతకన్నా కదా బాగుంది అని చెప్పి, అది నా గొప్పతనం కాదు. ఒక కొరియోగ్రాఫర్ ఎంత గొప్పగా చేసినా కూడా దాన్ని బయటికి అంటే తన ఓన్ బాడీ లాంగ్వేజ్ కలుపుకొని దాన్ని బయటికి తీసుకొని వచ్చేదే హీరోస్. అది తారకన్న కావచ్చు, మన బన్నీ గారు కావచ్చు, చిరంజీవి సార్ కావచ్చు, చరణ్ గారు కావచ్చు, అండ్ బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, సో వెంకటేష్ గారు కావచ్చు, అంటే అందరు హీరోస్, మన ధనుష్ సార్ కావచ్చు, అందరు, మన విజయ్ తలపతి గారు కావచ్చు, నేను చేశాను కాబట్టి ఆయనతో, శివకార్తికేయ గారు, అంటే అన్ని లాంగ్వేజెస్, సల్మాన్ సార్, అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో నేను చాలా సాంగ్స్ చేశాను. మనం ఇంత కంపోజ్ చేస్తాము, కానీ దాంట్లో వాళ్ళ ఓన్ టాలెంట్ అండ్ ఓన్గా వాళ్ళు కలుపుకొని దాన్ని బయటికి డెలివరీ చేస్తారు. అలా చేసినప్పుడే కొరియోగ్రాఫర్కి మంచి పేరు వస్తుంది, ఆ సాంగ్ని బాగా హైకి తీసుకుని వెళ్తుంది. సో అదంతా గొప్పతనం. మన కొరియోగ్రాఫర్స్ ఎంత చేసినా దాన్ని బయటికి తీసుకుని వచ్చేది హీరోస్ అండ్ హీరోయిన్స్, సో వాళ్ళ ద్వారా పాట అందం కనబడుతుంది. సో అందుకని ఆ గొప్పతనం మొత్తం నేను వాళ్ళకి ఇచ్చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు ఎంత బాగా వాళ్ళు కంపోజ్ చేసే కదా, నువ్వు అంత బాగా డాన్స్ చేసే కాబట్టి ఇది బయటకు వచ్చింది. థ్యాంక్ యూ, అందరూ బాగుంది అంటున్నారు. సో అందుకే ఆల్ ది బెస్ట్. ఇలాంటి సాంగ్స్ చాలా రావాలి, తొందరలో నేను కూడా చేయాలని, ఎవరో పెడితే చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరు కొరియోగ్రాఫర్స్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఈ సాంగ్ రిలీజ్ అయ్యి ప్రొడ్యూసర్స్ మంచి కాసులు, మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అండ్ పర్ఫామ్ చేసిన వీళ్ళిద్దరు కూడా మంచి పేరు తీసుకొని ఇంకా మరెన్నో సాంగ్స్లో వాళ్ళు రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా అండ్ సారీ మేడం, పాపం ఇందాక నుంచి బాగా మర్చిపోయినాను. నేను రాగానే బ్లాక్ దానికి ఎల్లో చేస్తే బాగా డిఫరెంట్గా చేశారు అనుకున్నాను. సో చాలాసేపు నుంచి అందరినీ అలరించడానికి ప్రయత్నిస్తూ అంటే తను అలరిస్తుంది అనుకుంటున్నాను, అలరింపబడుతుంది. అదే సో లేదండి, వచ్చిన వాళ్ళని అంత ఈజీగా అక్కడ కట్టుబెట్టి మాటలతో అక్కడ కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు. సో యాంకరింగ్ అనేది చాలా గొప్ప వరం అండ్ చాలా టాలెంట్ ఉండాలి. సో మీ యాంకర్స్ అందరికి కూడా గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎస్, అండ్ మీడియా ఏదైతే లాస్ట్ ప్రీవియస్
Yes, రాను బొంబాయికి రాను సాంగ్కి పూర్తిగా అప్డేటెడ్ వర్షన్గా అనిపిస్తుంది. సో చాలా బాగుంది. ఫోక్ సాంగ్ని అప్డేటెడ్గా తీసుకొచ్చారు. మీ స్టెప్స్ అయితే క్రేజీ. సో దానికి దీనికి మీరు కంపేర్ చేసి చూసుకున్నట్లయితే తాజ్మహల్ సాంగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి? రాను బొంబాయికి రాను సాంగ్కి దీనికి కంపారిజన్ అయితే ఏం లేదండి. రాను బొంబాయికి రాను అనేది కంప్లీట్గా తెలంగాణ మాండలికం. అంటే మనం మాట్లాడుకునే మన విలేజ్లలో మాట్లాడుకునే భాషను తీసుకొని ఆ స్లాంగ్ని తీసుకొని రాయడం జరిగింది ఆ సాంగ్. అండ్ దానివల్ల కొంచెం ఆ సాంగ్ కొంచెం బీట్ ఉంటుంది కాబట్టి ఆ సాంగ్ సపరేట్. అది కంప్లీట్ ఫోక్ జానర్కి సంబంధించింది. అండ్ ఈ తాజ్మహల్ సాంగ్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరికి ఇటు సినిమా రంగానికి అంటే లైక్ ఆల్ ఓవర్ మన 2 తెలుగు స్టేట్స్కి అంటే కొన్ని ఇప్పుడు మనం వింటున్నాం అంటే ఈ వర్డ్కి అర్థం మాకు ఇప్పటివరకు తెలియదు అని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు, చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం అప్డేట్ వర్షన్ అనమాట. అంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఇప్పుడు చదువుకుంటున్న చిన్న చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ సాంగ్ అర్థమవుతుంది. సో జస్ట్ అంతే, దానికి దీనికి డిఫరెంట్ ఏం లేదు. జస్ట్ సినిమాటోగ్రఫీ, తర్వాత కొరియోగ్రఫీ అండ్ సాంగ్ ట్యూనింగ్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది అంతే. ప్రొడ్యూసర్ సాంగ్ అయితే అద్భుతంగా ఉందండి అసలు. సో ఆ విజువలైజేషన్, ఆ సెట్స్ కానీ, సో వాళ్ళని చూపించిన విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా మీరు ఎంత కేర్ తీసుకున్నారో అర్థమవుతుంది. సో అంతే ఖర్చు పెట్టారని కూడా అర్థమవుతుంది. సో ఎంత ధైర్యంతో అంత ఖర్చు పెట్టడం జరిగింది? అంటే ఎక్కువ ఫోకస్ అంటే ఏం ఎక్కువ లేదండి. ఫోకస్ వాస్ మెయిన్లీ ఆన్ ద క్వాలిటీ. సో మాకు ఫస్ట్ టైమే కదా, సో చాలా క్వాలిటీగా రావాలి అని అనుకున్నాము. బట్ డిఓపి చాలా నీట్గా వచ్చింది. ఇట్ వాజ్ వెరీ గుడ్ యాక్చువల్గా. షూటింగ్ అప్పుడు కూడా మాకు పంపించినారు ఎట్లా ఉందని. బట్ ఇట్ కేమ్ అవుట్ రియలీ గుడ్. బాగుంది. థ్యాంక్ యూ. సో ప్రొడ్యూసర్ గారు హియర్ సార్, చెప్పండి. సో మీరు యుఎస్ నుంచి అని చెప్పేసి విన్నాను. సరే అయితే సో చూస్తే కనుక ఇంకా అక్కడ లొకేషన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి, ఇంకా బడ్జెట్ వేస్ చాలా తక్కువ అవుతుంది. ట్రెండీగా వెళ్ళడానికి ట్రై చేస్తుంటాను అనేది నాకు బయట ఆడియన్స్లలో నాకు ఆ పేరు ఉంటే చాలు. హాయ్ రాము గారు. హాయ్, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సో ఆఫ్టర్ బిగ్ బాస్ బ్యాక్ టు బ్యాక్ వర్కులు చేసుకుని కొంచెం మీరే బిజీ ఉన్నారు. బట్ అంటే ఎవరైనా ఒక బిగ్ బాస్ తర్వాత వస్తే ఒక సాంగ్ ఏదైనా చేశారనుకోండి, మొత్తం ఆ సీజన్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి ఆ ఛానల్ ఆ సాంగ్ ప్రమోషన్ కావచ్చు ఇది బాగా చేసుకుంటున్నారు. బట్ మీరు గత 4 సాంగ్స్ 3 సాంగ్స్ నుండి కూడా ఎవరిని పిలట్లేదు. ఎందుకని మీరు అంటే సపోర్ట్ తీసుకోవడందా లేకపోతే ఎవరు రావట్లేదా? మీకు అంటే లైక్ నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నాకు చాలామంది కంటెస్టెంట్స్ ఆల్మోస్ట్ అందరూ నా ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉన్నాం మేమందరం. నేను పిలిస్తే రారని ఏం లేదు, అందరూ వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫోక్ సాంగ్కి మనకి ఇంత భారీ ఎత్తున చేయడం అనేది నిజంగా గ్రేట్ఫుల్. సేమ్ టైం నేను అంటే నా బడ్జెట్ తగ్గట్టు అండ్ నా టైమింగ్ తగ్గట్టు ఇప్పుడు నేను ఒకవేళ అలా పిలిచి చేసుకుంటూ పోతే రోజు ఒక పాటకి వాళ్ళు రోజు రావాల్సి వస్తుంది. లైక్ సో అదే నన్ను దృష్టిలో పెట్టుకొని కొంచెం నేను నో ఇష్యూ, నా అవైలబిలిటీని బట్టి నేను అలా చేస్తున్నాను అనమాట. జనరల్గా తెలుగు సినిమాలో ఈ మధ్యన చూసుకుంటే పాన్ ఇండియా ఫిలిమ్స్ అయిపోయాయి. సో మనకి ఏదైనా సాంగ్స్ ఇలాంటివి వస్తే ఫోక్ సాంగ్స్ ఇంతకుముందు యూట్యూబ్లో వస్తుంది, సో అంతవరకే వస్తుంది. ఆబ్వియస్లీ అండి, ఇది ఎవరికి కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయండి కదా. అంటే మనం ఎవరికి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రాను బొంబాయికి రాను అనే ఒక పాట ఇంటర్నేషనల్ స్టేజ్కి వెళ్ళిపోయి అది వరల్డ్ వైడ్ వైరల్ అయిపోతుంది అండ్ ప్రతి ఒక్కరు ఆ పాటని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది ఎక్స్పెక్ట్ చేయండి. సో దాన్ని నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్ చెప్పండి. ఇప్పుడు ఏ పని చేసినా కమర్షియల్ యాక్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో ఈ ఫోక్ సాంగ్ చేయడం అనేది ఒక టఫ్ జాబ్. సినిమా అనేది 2 hours 2.5 hours ఉంటుంది, ఇది ఒక 5 minutes వస్తుంది. సో 2.5 hours ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలా ఉంటుంది. సో ఈ 5 minutes మీరు చూపించిన కాన్సెప్ట్ మీకు ఎలా నచ్చింది, ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే సాంగ్ చేయాలని ఉండే అండి. అంటే అది లైక్ సెట్ సాయి మా అబ్బాయికి ట్రైన్ చేస్తుండే.
సో సాయి వెన్ హీ సెడ్ ఈ కాన్సెప్ట్ ఒకటి ఉందన్న చేద్దాము అంటే, ఇక అంటే సాయితో ఆల్రెడీ ఒక 2-3 years టైమ్స్ ట్రైన్ చేసిండు. సో ఆయన సాయి టాలెంట్ తెలుసు కాబట్టి సరే మనం కూడా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే చేద్దామని. సో అంటే అదే చెప్పిండు, క్వాలిటీ మాత్రం తగ్గదన్న, ఇట్ విల్ బి లైక్ వెరీ గుడ్ అన్నారు. ఇక మేము కూడా సరే మంచిగా చేద్దాం ఈసారి, కొంచెం ఫోక్ కాకుండా కొంచెం లిటిల్ బిట్ డీవియేట్ అయ్యి ఫోక్ కొంచెం మోడర్న్గా ఉండాలని ఇది చేసినాం అన్నట్టు. చెప్పండి. కంగ్రాచులేషన్స్, సాంగ్ హిట్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అదే చిన్న వయసులోనే ఎంత పేరు ప్రఖ్యాతి సంపాదించారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎలా సెలబ్రేట్ చేశారు, వాళ్ళు చెప్పిన కామెంట్స్ ఏంటి, ఇంకా డెవలప్మెంట్స్ ఏంటి? ఆబ్వియస్లీ నిజంగా చెప్పాలంటే నేను ఒక మారుమూల విలేజ్ నుంచి ఉన్నాను. అంటే లైక్ చాలా డౌన్ నుంచి వచ్చినోడిని. లైక్ అంటే విలేజ్ మాది, చాలా పల్లెటూరు మాది. నేను అక్కడి నుంచి నేను ఏదో నేర్చుకోవాలి, ఏదో సాధించాలి, ఏదో చేయాలి అని చెప్పి నేను చేస్తూ చూస్తూ అనుభవిస్తూ, అంటే నేను చెప్పొద్దు అంటే నా ఏజ్ కాదు, అయినా కూడా చాలా స్ట్రగుల్ చేస్తూ ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. ఇన్ని పాటలు హిట్ అయ్యాయి. అండ్ మీరు నన్ను క్వశ్చన్ చేసే నేను స్టేజ్ మీద ఉన్నానంటే చాలా స్ట్రగుల్ చేశాను. సో దాన్ని మా వాళ్ళు నాకంటే మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ చాలా ఎంజాయ్ చేస్తారు, దాన్ని చాలా సెలబ్రేట్ చేసుకుంటారు. సేమ్ టైం వాళ్ళు ఎమోషన్ అవుతుంటారు ఎప్పుడు, ఎందుకంటే మా ఇంట్లో నేను చిన్నోను అనమాట. సో రాము నువ్వు లేకపోతే మన ఫ్యామిలీ లేదురా, అండ్ మా ఊరికి అంటే లైక్ పాలమూరుకి ఇంత మంచి పేరు తీసుకొచ్చినావు, సో గ్రేట్ఫుల్ సేమ్ టైం అని చెప్పి వాళ్ళు ఎప్పుడు నన్ను అప్రిషియేట్ చేస్తుంటారు. సో మీరు లైక్ చేసే హీరోలు ఎవరు? లైక్ చేసే హీరోలు అంటే లైక్ చేసే హీరోలు అంటే లైక్ ఇన్స్పైరింగ్గా తీసుకునే హీరోలు అయితే చాలామంది ఉన్నారు. లైక్ చేసే హీరోలు అంటేనేమో లైక్ రియల్ లైఫ్లో చాలామంది ఉన్నారండి. అంటే లైక్ మన జవాన్స్ కావచ్చు, ఆర్మీలు కావచ్చు, రైతన్నలు కావచ్చు, వీళ్ళని నేను బాగా లైక్ చేస్తాను. అండ్ ఇన్స్పైర్గా తీసుకున్న వాళ్ళలో చిరు సార్ ఉన్నారు, చిరంజీవి సార్. తర్వాత చాలామంది ఉన్నారు లైక్ సింగిల్గా వచ్చి వాళ్ళు ఇండస్ట్రీలో. సాంగ్స్ సైతేజ గారు నమస్తే సార్. సినిమా చేయడం వేరు, ఇటువంటి పెక్యులర్గా ఈ కాన్సెప్ట్ చేయడం అనేది ఒక గట్స్ ఉండాలి సార్. సో ఇండిపెండెంట్గా ఆలోచిస్తే ఇది మీరు జస్టిఫై చేస్తారనుకుని దిగారా, లేకపోతే అందరి సహకారమే దొరుకుతుందని దిగారా? సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు అన్న క్వశ్చన్కి దాని ఆరిజిన్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఒక సైడ్ డాన్సర్ సార్ నేను, ఒక చిన్న రియాలిటీ షోస్లో. సో కొరియోగ్రఫీ చేయాలనేది ఒక చాలా ప్యాషన్ ఉండే సార్. సైడ్ డాన్సర్ నుంచి డీకి కంటెస్టెంట్ అయ్యాను సార్, కంటెస్టెంట్ నుంచి కొరియోగ్రాఫర్ అయ్యాను సార్. సో ఒక గ్రాండ్ ఇయర్, ఒక గుడ్ క్వాలిటీ ఇవ్వాలని అప్పటి నుంచి ఉండే సార్. డీ సెట్ మీద అది సెట్ వేరు సార్, రియాలిటీ షో అనేది వేరు. అండ్ అదేంటంటే ప్రాక్టీస్ చేసామా, సెట్లో వేసేసామా, ఒక సింగిల్ షాట్లో తీసేసామా, చూపించేస్తారు, టెలికాస్ట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది కదా సార్, ఇలా కావాలి, ఇలా చెయ్యాలి, ఇలా తీద్దామని. సో ఐడియా నాకు ఉంది సార్ ఇలా చెయ్యాలని, ఎందుకంటే కొరియోగ్రాఫర్గానే స్టార్ట్ అయింది సార్ నా లైఫ్. సో అందుకని ఆ వరల్డ్ అంతా నాకు తెలుసు. సో ఎలా చేస్తే ఏమవుతుందనే ధైర్యం నాకు ఉంది సార్. ఖచ్చితంగా నేను బాగా చేస్తాను నమ్మకం నాకు ఉండే నేను స్టార్ట్ చేశాను సార్. అండ్ థ్యాంక్స్ టు గురు సార్. గురు చాలా సపోర్ట్ చేశాడు సార్. అంటే నేను ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నది తను తీసుకురావడం కూడా గ్రేట్ థింగ్ సార్. అది థ్యాంక్స్ టు గురు సార్. సో సాంగ్ వీళ్ళిద్దరి మీదే చేద్దామని మీకు ఎలా అనిపించింది అసలు? అంటే ఆల్రెడీ వాళ్ళు ఫామ్లో ఉన్నారు రాము గారు, సరే ఆయన్ని పెట్టుకుందాం మార్కెటింగ్ అవుతుంది అని ఒక ఆలోచన ఉందా సార్? బిఫోర్ బొంబాయికి రాను ముందు నుంచి తెలుసు సార్. ఎందుకంటే ఎప్పటి నుంచో మేము చెప్పారు కదా సార్, డీ నుంచి మాకు ఆ పరిచయం ఉంది. అండ్ శర్వరి తను డీ. సో నా వాళ్ళని కొంచెం పెట్టుకుంటే ఆ పాజిటివిటీ ఉంటుంది సార్. ఓకే వీళ్ళు నన్ను తీసుకురాగలుగుతారు, ఆనెస్ట్గా వర్క్ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ సాంగ్లో పాడింది కూడా రామ్ చాలా చాలా అసలు వినగానే నేను చాలా ఎంజాయ్ చేశాను సార్. అండ్ డ్యాన్స్ కూడా చాలా హార్ట్ఫుల్గా. అండ్ ఈ సాంగ్ నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా విన్నప్పుడు కూడా చాలామంది అన్నారు, రామ్ని ఎప్పుడు కంప్లీట్ ఫోక్లో వస్తుంది, దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అని కూడా చాలామంది అడిగారు సార్. లేదు సార్, నేను చేయగలను, నేను తనని కొత్తగా చూపించగలుగుతాను అండ్ శర్వరిని కొత్తగా చూపించగలుగుతాను. వీళ్ళిద్దరి పేరు ఒక కొత్తగా ఒక కొత్త కపుల్ ఒక ఈ సాంగ్లో ఈ సాంగ్తో స్టార్ట్ అవ్వాలనే ఫీల్తో స్టార్ట్ చేసేసాను సార్. సో చెప్పండి సార్, ఈ మధ్యకాలంలో పాటలు అర్థబద్ధం లేకుండా వస్తున్నాయి. ఒక పదానికి కానీ ఒక సాహిత్యాన్ని విలువలు పోయినాయి. సో ఆ విలువల్ని కాపాడుకుంటూ అన్వయిస్తూ ఒక
కథానాయకి అంటే హీరోయిన్ తన ప్రియురాల్ని ప్రకృతితో అనుసంధిస్తూ రాసిన పాట. ఈ పాటకి అసలు ఎట్లా ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇది రాయాలని ఎట్లా అనిపించి ఫోక్ సాంగ్లు ఇది రాయటం అనేది చాలా టఫ్ జాబ్. ఒక లలిత సంగీతం రాయొచ్చు, శాస్త్రీయ సంగీతం రాయొచ్చు, ఇంకో రాయొచ్చు. దీంట్లో రాయటం అంటే టఫ్గా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ ఏంటి అసలు? బేసిక్గా మీరు దాన్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. నేచర్ని ఉద్దేశించి ఒక అమ్మాయిని పోవడం అనేది ఈ జానపదాల్లో కొంచెం కన్వీనియంగా ఉండదు. అంటే కొద్ది జనాల్లోకి బాగా వెళ్తూ మాటలతో ఉంటుంది, కానీ నేచర్ని ఉద్దేశించి దాన్ని ఉద్దేశించి ఒక అమ్మాయిని పోవడం అనేది బేసిక్గా నార్మల్ జానపదాలు వింటున్నప్పుడు ఒక రకమైన భావన కలుగుతుంది, అలాగే ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు ఒక రకమైన భావన కలుగుతుంది. జానపదాలు అండ్ అలాగే ఇలాంటి క్లాసికల్ సాంగ్స్ని మిక్స్ చేస్తే ఒక మంచి అవుట్పుట్ వస్తుంది అనే ఒక మెయిన్ మోటివ్ తీసుకొని జానపదాన్ని దాంతోపాటు అలాగే నేచర్ని రెండు కలగలిపి ఈ అద్భుతమైన రైటింగ్ రాయడం జరిగిందండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హౌ ఫీల్ యువర్ సాంగ్ ఎక్స్పీరియన్స్ యువర్ సాంగ్? ఇట్ వాజ్ అది చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్, సో ఐ వాంట్ టు థ్యాంక్ సాయి తేజ మాస్టర్, రాము ఫర్ బీయింగ్ సపోర్టింగ్ మీ. అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఫస్ట్ టైం చేస్తున్నా, సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఆల్సో. గురు మాస్టర్, మీ ఫస్ట్ కొరియోగ్రఫీ సాంగ్ కదా ఇది? లేదండి, చాలా రోజుల తర్వాత చాలా చేశాను, కానీ ఇదే ఒక గుర్తింపు. ఓకే, అంటే సాయి తేజ మాస్టర్ గారు తను కొరియోగ్రఫీ చేయకుండా బాధ్యత మొత్తం మీ మీద పెట్టారు కదా, ఎలా అనిపించింది? దానికైతే నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను నేను, ఎందుకంటే అది ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. అంటే ఒక నాన్ డాన్సర్ ఇవ్వడం వేరు, ఒక ప్రొడ్యూసర్ అంటే సరే డాన్స్ గురించి నాలెడ్జ్ లేదు ఇస్తారంటే ఓకే, నాలెడ్జ్ ఉండి యాజ్ ఎ లెజెండ్ కొరియోగ్రాఫర్ ఉండి తన చూడనివన్నీ ఏమి ఉండవు, కానీ స్పెసిఫిక్గా నాకే ఇవ్వడం అసలు నాకు ఇది అన్ఎక్స్పెక్టెడ్. సో నేను కూడా కొంచెం జిడ్డిగా పట్టుకున్నాను, నేనే చేస్తా డెఫినెట్లీ అవుట్పుట్ ఇద్దాం అంటే నీ రేంజ్ ఇవ్వలేనన్నా డెఫినెట్లీ నా సైడ్ 100% ఇస్తా అన్న థాట్తోనే అన్న నాకు వెనక ఒక జస్ట్ పుష్ ఇచ్చాడు. సో ఆ విషయంలో అయితే నేను థ్యాంక్ యూ చెప్పుకుంటా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవ్వడు నమ్మి రూపాయి ఇచ్చే సిచ్యువేషన్లో ఎవ్వరు లేరు. తను కొరియోగ్రాఫర్ ఉండి ప్రొడ్యూసర్గా పుష్ చేసినట్టే నేను డెఫినెట్లీ థ్యాంక్ఫుల్ చెప్పుకుంటా. ఎందుకంటే ఈ స్టేజ్ అనేది నాకు నిజంగా కొత్త, ఎన్ని పాటలు వేసినా ఇది గుర్తింపు వస్తుందన్న నమ్మకం నాకు పోయి ఖాళీగా ఉన్న టైంలో ఆ టైంలో నాకు ఈ సాంగ్ అసలు నాకు ఇది ఒక మెట్ అనుకుంటున్నాను నేను డెఫినెట్లీ. దీని తర్వాత ఇక అద్భుతాలు వస్తాయి డెఫినెట్లీ నా సైడ్ నుండి. అది సాయి తేజ అనే ఛానల్లోనే వస్తాయి. నెక్స్ట్ సాంగ్ కూడా ఇస్ లోడింగ్. ఈసారి క్లాసే చూశారు, నెక్స్ట్ సాంగ్ ఉంటుంది. అసలు మీరు ఎక్స్పెక్టేషన్ ఉండదు, డెఫినెట్లీ ఇస్తాను. ఇది రాసిత గుర్తుపెట్టుకోండి, ఆ చార్మినార్ లోగోనే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సాంగ్తో కలుద్దాం. ఈసారి నాకు తెలిసి రామన్న దగ్గర పోవాలని కోరుకుంటున్నాను. అంటే డెఫినెట్లీ ఆ రేంజ్ ఉంటుంది, ఎందుకంటే సాంగ్లు అంత దమ్ముంది కాబట్టి పూజ చేసినాం. సురేష్ నాకు చెప్పొద్దు, అది అద్భుతమైన లిరిక్స్. ఆయన కాలం పట్టుకునే ఒక అద్భుతాలు మొదలవుతాయి. ఇలాంటి అద్భుతమైన పాటలు చాలా ఉన్నాయి. ఈ చార్మినార్ కూడా అన్నదే. సో నేను ఎవరికైనా ధన్యవాదాలు చెప్పాలనుకుంటాను మా అమ్మ తర్వాత సాయన్నకి. సీరియస్లీ నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. కెరీర్ అంటే నాకు వద్దనుకున్న సిచ్యువేషన్ ఇది, అబ్బా కష్టం ఇక్కడ నిలబడలేం అన్న సిచ్యువేషన్లో నాకు ఇది రావడం నేను అసలు థ్యాంక్ఫుల్. ఇప్పుడు నేను ఇంకా అద్భుతాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఈ గురు మాస్టర్ పేరు మళ్ళీ వినిపిస్తుంది, డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. సాయి తేజ మాస్టర్ సార్ ఇక్కడండి. సార్ మీ జర్నీ కృష్ణం వందే జగద్గురు ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ నుంచి చూస్తున్నామండి. యాక్చువల్గా మీరు ఒక మాస్టర్ అయితే ఇలా ఒక ప్రొడ్యూసర్గా మారడం, బ్యాక్ టు బ్యాక్ ఒకే స్టేజ్ మీద నెక్స్ట్ సాంగ్స్ ఏంటనేది కూడా అనౌన్స్ చేయడం, అలాగే ఇందాక విజయ్ పోలంకి మాస్టర్ గారు లీక్ చేశారు, త్వరలోనే డైరెక్టర్ కూడా ఏంటి, అలా ఇన్స్పిరేషన్ ఏంటి, ఎవరు రాఘవ లారెన్స్ గారా, ప్రభుదేవ గారా, ఏంటి, ఎందుకు ఇలాగా డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు ఒక మాస్టర్ అయ్యండి? సార్ సో ఎవరికైనా ఒక గుడ్ రీచ్ అవ్వాలని అందరికీ ఉంటుంది సార్. ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒకటి ఎదగాలని అందరికీ ఉంటుంది. ఈ వెళ్ళే ప్రాసెస్లో మన టాలెంట్ని పెంచుకుంటూ వెళ్తాం. సో అప్పుడు మన గోల్స్ కూడా మారుతుంటాయి అప్పుడప్పుడు. ఓకే ఇది కూడా చేయొచ్చు అన్న థాట్ కూడా క్రియేట్ అవుతుంటుంది. కొంతమంది యాక్టర్ నుంచి డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు,
డైరెక్టర్లు యాక్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళేమి ఇలా అవ్వాలని స్టార్ట్ అవ్వదు సార్. సో సార్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక బ్యూటిఫుల్ సార్. మనం లేకపోతే ప్రతి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఫోన్లో వచ్చేవి ఏమీ ఉండదు. ప్రతిదీ ఇంత బ్యూటిఫుల్ వరల్డ్లో సో గోల్స్ అనేవి మారుతూ ఉంటాయి సార్. సో అలాగా నా జర్నీ డాన్సర్ నుంచి కొరియోగ్రాఫర్ నుంచి నెక్స్ట్కి వెళ్ళాలి. దాని తర్వాత ఆ గోల్స్ నాకు అలా ఆటోమేటిక్గా దాని అంతా అది పుష్ చేసుకుంటూ ఇంత దూరం వచ్చాను సార్. అండ్ ఈ ప్రొడ్యూస్ చేసే ఈ ప్రాసెస్ ఎట్లా అయిందని అంటే సో చెప్పాను కదా సార్, ఒక ఛాన్స్ ఇవ్వడం అనేది నాకు తెలుసు సార్. అది నాకు అంత ఈజీగా ఛాన్సెస్ ఎవరు నమ్మి ఇవ్వలా. ఈవెన్ మీరు చెప్పారు కదా కృష్ణం వందే జగద్గురు అని సార్, ఆ సాంగ్ ఇప్పటికీ సార్ ఆర్ఎఫ్సి రామోజీ గారు ఆయన నా దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని నేను అది మర్చిపోలేను సార్. ఇలా ఈ సాంగ్ చాలా బాగా చేసామమ్మా అని నన్ను పొగిడినప్పుడు అమ్మో అంత గొప్ప వ్యక్తి పొగిడారు అసలు. అండ్ కృష్ణం వందే జగద్గురు చెప్పాలంటే నన్ను ప్రపంచం తిప్పింది సార్ ఆ ఒక్క సాంగ్. డీ నాకు ఒక గిఫ్ట్ సార్. అది డీని ఎప్పుడు మర్చిపోలేను. ఆ స్టేజ్ నన్ను చాలా దూరం తీసుకెళ్ళింది. థ్యాంక్స్ టు మల్లెమాల అండ్ డీ నా ఒక్కడికే కాదు సార్, ఇప్పుడు వచ్చిన మాస్టర్లు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే సార్. అండ్ వచ్చేటోళ్ళు కూడా అక్కడి నుంచి వాళ్ళే. అండ్ మళ్ళీ థ్యాంక్స్ టు అండ్ రాజన్న అండ్ నేను చెప్పంగానే వెంటనే ఆయన కలిసి చేద్దాం అన్నానంటే వెంటనే ఓకే అన్నాడు. అండ్ తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ కూడా నాతో ప్రణీత్ అనే పర్సన్ చేస్తున్నాడు. తను కూడా ఏం మాట్లాడలేదు. అన్న మీరు చెప్పారు చేస్తాను, ఎందుకంటే డీ ఉంది మిమ్మల్ని మేము చూసామన్నా కలిసి చేయడం మాకు ఇంకా ప్రౌడ్ ఫీల్ అవుతుందని. అండ్ నెక్స్ట్ స్నేహ గారు ఆమె అలాగే చెప్పారు. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, అండ్ నేను యూఎస్లో ఉన్నప్పుడు మొన్న రీసెంట్గా షికాగో వెళ్ళి వచ్చాను. అండ్ అక్కడ మల్టిపుల్ స్ట్రగుల్స్ చాలా చాలా దారుణంగా ఉంటాయి. బట్ అలాంటి టైంలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు హరీష్ అని అక్కడ, బట్ ఇప్పుడు వచ్చాడు. బట్ అతను థ్యాంక్స్ టు హరీష్ చాలా హెల్ప్ చేసావు ఆ టైంలో. అండ్ సో చాలామంది హెల్ప్ చేస్తేనే నేను ఈ స్టేజ్కి వచ్చానండి, నా ఒక్కడి వల్ల కాదండి. ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు రామ్ ఫోన్ చేయగానే వెంటనే యాక్సెప్ట్ చేశాడు. సో ఈ సాంగ్కి నా ఒక్కడి వల్ల డబ్బులు పెట్టడమే కాదు సార్, హోల్ టీం మొత్తం అందరూ చేస్తేనే అది అవుట్పుట్ బాగా వస్తుంది సార్. రాము రాథోడ్ గారు సార్, మీ సక్సెస్ చెప్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. ఎందుకంటే నిజంగా ఆ పాలమూరు గ్రామం నుంచి వచ్చి ఇప్పుడు ఈ స్టేజ్కి అంటే మామూలుగా ఒక యూట్యూబ్ సాంగ్ సినిమా సాంగ్స్ బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మీరు రాను బొంబాయికి రాను 500 మిలియన్ ప్లస్ వ్యూస్ ఏకంగా దాటేసింది. నియర్ బై 900 మిలియన్స్. అది సాధారణ విషయం కాదు. దానికి నిజంగా చాలా గ్రేటు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, మీరు యూట్యూబ్ మీద నిజంగా ఇందాక ఆయన అన్నట్టు మినీ అల్లు అర్జున్ లాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఎందుకు వెండి తెర మీద మీకు అంతగా ఎక్కువగా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు, అంటే యాజ్ ఏ సింగర్గా కానీ లేదంటే లిరిక్ రైటర్గా కానీ ఎందుకు మీకు అంత అవకాశాలు రావట్లేదు? అంటే మంగ్లీ గారు, అలాగే మొన్న నాగదుర్గ గారు, ఇలాగ అమ్మాయిలకు వచ్చే అవకాశాలు అబ్బాయిలకి ఎందుకు అంత త్వరగా రావట్లేదంటే ఏమంటారు మీరు? మీరు అడిగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. యాక్చువల్లీ ఎందుకు అబ్బాయిలకి రావట్లేదు, ఎందుకు అమ్మాయిలకు వస్తున్నది అనేది మీరు క్వశ్చన్ అడిగారు. బట్ ఓకే, నేను దాన్ని ఏం చెప్తున్నానంటే దానికి ఆన్సర్ ఏదొచ్చినా ఆలస్యంగానే రావాలి లైఫ్లో, అది నేను నమ్ముతా. ఏది కూడా త్వరగా త్వరగా వచ్చేస్తే అది మనకి ఎండింగ్ వరకు ఉండదు. యాక్చువల్లీ నేను మా గురువులు నేర్పించారు అది. ఏదొచ్చినా లేట్ వచ్చినా పర్లేదు, కానీ అది మనకి లైఫ్ టైం ఉండిపోవాలి. సో నాకు నా లైఫ్లో రాను బొంబాయికి రాను హిట్ దాదాపు నేను 14 సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత నాకు ఒక హిట్ వచ్చింది. 14 years నేను స్ట్రగుల్ చేస్తే రాను బొంబాయికి రాను అనే పాట నా లైఫ్ చేంజ్ చేసింది. సో ఇప్పుడు అది బిగిన్స్, అంటే లైక్ స్టార్ట్ అయింది, నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఈ జర్నీ ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నేను సినిమా ఇండస్ట్రీ అనేది అదొక సముద్రం, అంత ఈజీగా మనం దానిలో ఈదలేము. ఏదైనా సరే నేను నేర్చుకోవాలి, ఇంకా చాలా నేర్చుకునేది ఉందన్న యాక్చువల్లీ. సో నేను అది నేర్చుకొని తర్వాత స్టెప్ ఇద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నా. హలో రామ్ గారు. ఎస్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం ఏంటంటే మీరు డాన్సర్ సింగర్ కదా, కాబట్టి మీరు ఇన్ ఫ్యూచర్ సింగర్గా ముందుకెళ్ళాలనుకుంటున్నారా, లేకుంటే డాన్సర్గా ముందుకెళ్ళాలనుకుంటారా, లేకుంటే హీరోగా వెళ్ళాలనుకుంటారా? మైకల్ జాక్సన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎస్, మైకల్ జాక్సన్ సార్ నాకు వన్ ఆఫ్ ది ఇన్స్పైరింగ్ అనమాట. అంటే ఆయన సాంగ్స్ రాస్తారు,
అంటే తనే క్రియేట్ చేసుకుంటాడు, తనే సింగ్ చేస్తాడు, తనే కొరియోగ్రాఫ్ చేసుకుంటాడు. సో నాకు ఏంటంటే డాన్స్ చేయాలి, నా పాట నేనే పాడాలి. అండ్ కొరియోగ్రఫీ అనే విషయంలో కొంచెం నేను ఎందుకు పక్కకి వెళ్తున్నానంటే నాకు కొరియోగ్రఫీ అనేది అంత రాదు. అండ్ అది చాలా టఫ్ జాబ్ అది. ఎందుకంటే మీరు ఎస్ ఆబ్వియస్లీ మాస్టర్ మీరు అయ్యో కొరియోగ్రఫీ అనేది చాలా చాలా టఫ్ జాబ్. ఎందుకు అంటే స్టిల్ స్టార్టింగ్ మార్నింగ్ ఉదయం అంటే మన సెట్లో కాకుండా సెట్లో నార్మల్గా స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది వాళ్ళది మార్నింగ్ నుంచి. షూట్ ప్యాకప్ అయిపోయే వరకు వాళ్ళు డే అండ్ నైట్ అయితే కూడా వాళ్ళు నించొని అరుస్తూ వాళ్ళని అరుస్తూ వీళ్ళని అరుస్తూ ఆర్టిస్టులను వచ్చి సర్ది చెప్తూ వాళ్ళది చాలా ఉంటుంది. వాళ్ళ మేకప్ చెప్తూ వీళ్ళది చెప్తూ చాలా 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 స్ట్రగుల్ పడాలి. అది ఒక్కరే కొరియోగ్రాఫర్, ఒక్కరు మాట చాలా టఫ్ జాబ్ అది. సో నాకు ఎందుకైనా మంచిది, నాకు ఎందుకు అది కొరియోగ్రాఫ్ చూసుకుంటారు కొరియోగ్రాఫర్స్. నాకొద్దు, నాకు సింగింగ్ వచ్చు అండ్ లిరిక్ రైటింగ్ వచ్చు అండ్ ఆర్టిస్ట్గా చేయగలుగుతా కాబట్టి నేను ఇలా మూవ్ అవుతున్నాను అనమాట. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. ఒకసారి సాయి గారికి. నమస్తే. నమస్తే అండి. మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ అవుతున్నారు అండ్ ఆల్రెడీ కొరియోగ్రాఫర్ కదా, ఎందుకు మీరు మీ సాంగ్లో యాక్ట్ చేయాలని అనుకోలేదు? నన్ను చూసి ఎవరు వ్యూస్ రావండి. నన్ను చూస్తే ఎవరు, అంటే నన్ను పెట్టి తీస్తే ఎవరు చూస్తారనే ఫీల్ నాకు ఉంది. సో నాతో ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్లా నేను చేసుకున్నా ఫైన్, నాకు ప్రొడ్యూసర్ చేసినా ఓకే ఫైన్. బట్ ఇప్పుడు నేను డబ్బులు పెట్టి పెడుతున్నప్పుడు నన్ను చూసి ఎవరు నా వీడియో ఎవరు చూస్తారు ఓపెన్ చేసి? కనీసం ఒక ఆడియన్ ఇట్లా ఓకే ఇతను ఎవరు అని అంటే మ్యాక్సిమం అందరికీ తెలియకపోవచ్చు. డి అనేది చాలా తక్కువ మంది, కొంతమందికి ఈ స్టేజ్ ఈ ఛానల్. బట్ ఫోక్ వరల్డ్కి కింగ్ మా రామ్. ఈ వరల్డ్ ఇప్పుడు ఈ ట్రెండ్ సెట్ చేసిందని మీరు ప్రొడ్యూసర్ అంటున్నారు కదా, కమర్షియల్గానే ఆలోచిస్తారు కదా ఎవరైనా సరే. పెట్టింది రావాలని అనుకుంటాం, ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందని పక్కన పెడితే పెట్టినట్టు వస్తే చాలరా ఇంకొక సాంగ్ చేసుకుందాం అని ఈ ప్రాసెస్ ఉంటుంది కదా. నాకు ఓకే ఇతని మీద నాకు 100% నమ్మకం అనమాట. సో నేను పెట్టింది డబ్బులు నాకు వస్తే చాలరా బాబు అని అనుకున్నాను. ఐ హోప్ ఇది బెస్ట్ ఇస్తుంది అండ్ నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ రామ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ సాంగ్ ఓకే చేసి తను ఇలా లీడ్ హీరోగా చేసినందుకు నేను చాలా థ్యాంక్స్ రామ్. అండ్ ఫ్యూచర్లో హీరో కూడా అవ్వాలని నేను బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సాయితేజ్ గారు, 100%. సాయితేజ్ గారు, నేను మీడియా నుండి వచ్చాను. ఒక క్వశ్చన్, మీరు నవ్వినప్పుడు నానిగారులా ఉంటారని ఎంతమంది చెప్పారు? లేదండి, సార్ వేరండి. సార్ ఇంకో అమ్మో ఆయన వేరే లెవెల్ అండి. కంపేర్ అని కాదండి, అలా ఉంటారు అని ఎంతమంది అమ్మాయిలు చెప్పారు? కౌంట్లెస్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది 2 స్టెప్స్ కోసం. ఓకే సార్, రామ్ గారు.